హాయ్ ఛానల్, ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఇక రూమ్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. డాడీ నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా ఉండమని తాతతో చెప్పాడు అంటే ఖచ్చితంగా డాడీ ఏదో చేస్తున్నాడు. ఆ విషయం నాకు తెలియకూడదనే డాడీ నన్ను బయటికి పంపించదని చెప్పాడు. ఇప్పుడు నేను ఎలా బయటికి వెళ్ళాలి? ఎలా నేను ఆ దాసు నిజం చెప్పడం లేదో తెలుస్తుంది. ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇలా ఇరుక్కుపోయానేంటి అని చెప్పేసి జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ అలాగే దీప ఇక కార్తీక్ ఇంటికైతే వస్తారు. రాగాలే వాళ్ళని చూసిన శివనారాయణ, దశరథ ఏదో ముఖ్యమైన పనుందని బయటికి వెళ్ళావు, మరి ముగ్గురు కలిసి వస్తున్నారేంటి? నువ్వు ముఖ్యమైన పనుందని చెప్పింది దీపని అలాగే కార్తీక్ దగ్గరికి వెళ్ళడానికా? వాళ్ళతోన నీకు ముఖ్యమైన పని అని అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాత హాల్లోకి వస్తారు. ఇక దశరథ వాళ్ళతో కలిసి రావడం చూసి జ్యోత్స్నకి అలాగే పారిజాతానికి కూడా అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇక శివనారాయణ, ఏంటి దశరథ, ఏం మాట్లాడవేంటి? వెళ్తున్నప్పుడు నీ ముఖంలో ఉన్న బాధ దిగులు ఇప్పుడు కనిపించట్లేదే? నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు. ఏమైంది దశరథ అని వెనకాలనే, తాత కొన్నిసార్లు నిజాలు తెలిసినప్పుడు అలాగే ఆనందం రెట్టింపు అవుతుంది, ఇలాగే సంతోషంగా ఉంటారు అని వెనకాలనే, బావేంటి ఇండైరెక్ట్గా డాడీ హ్యాపీగా ఉన్నాడని చెప్తున్నాడు అంటే డాడీకి నిజం తెలిసిపోయిందా? దీపే తన కన్న కూతురని తెలుసుకున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, నిజం తెలియడం ఏంటి, దశరథ అంత సంతోషంగా ఉండడం ఏంటి? దశరథ అసలేం జరిగింది? ఏం లేదు నాన్న, ఇప్పటి వరకు సుమిత్రకి ఆపరేషన్ జరుగుతుందా లేదా అన్న అనుమానంతో టెన్షన్తో ఉన్నాను. కానీ ఈరోజు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. సుమిత్రని మా కన్న కూతురు కాపాడుకుంటుందన్న నమ్మకం నాకు కలిగింది నాన్న. ఇక సుమిత్రకి ఏ ప్రాణభయం లేదు. ఇక ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇదంతా నా కూతురు వల్లే కదా అని దశరథ దీప వైపు చూస్తూ అంటాడు. ఇక పారిజాతం, ఒసే పాపిష్టిదానా ముదృష్టబ్దానా, నువ్వే అసలైన కూతురువని అందరికీ తెలిసిపోయింది. అందుకే దశరథ ఇంత సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వేమో నాటకాలు ఆడావు కదే అని పారిజాతం మనసులో తిట్టుకుంటూ ఉంటే జ్యోత్స్న మాత్రం, డాడీ ఏంటి అలా మాట్లాడుతున్నాడు? డాడీ నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అన్నా కూడా ఏదో డౌట్ఫుల్గానే ఉన్నాడు. అలాంటి డాడీ ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాడు? దీప గురించి నిజం తెలిసిందా? ఏమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్, మావయ్య అత్తకి ఏమీ కాదు, నీ కూతురు ఉండగా అత్తకి ఏం జరుగుతుంది? తనని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కూతురు కాపాడుకుంటుంది అని వెనకాలనే ఇక పారిజాతం, ఏంట్రా నువ్వు దశరథ, నువ్వు కూడా నా కూతురు అంటున్నావు, ఆ కార్తిక్ కూడా నీ కూతురు అంటున్నాడే, డైరెక్ట్గా జోష్నే బ్రతికిస్తుందని చెప్పొచ్చు కదా, జోష్నే కదా నీ కూతురు అని అంటుంది. దాంతో దశరథ ఇక జోష్న వైపు చాలా కోపంగా చూస్తాడు. ఇక శివనారాయణ, పారిజాతం ఆ మాట దశరథ కార్తిక్కు చెప్పాలా ఏంటి? జోష్నే కదా దశరథ కూతురు, ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది? జోష్న పుట్టగానే దశరథ తన అమ్మ పేరు పెట్టాలి అనుకున్నాడు. అందుకే నా భార్య పేరు జోష్నకి పెట్టాడు. వాడికి తల్లి మీద ఎంత ప్రేముందో కూతురు మీద కూడా అంతే ప్రేముంది. ఆ కూతురు వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కూతురే తన భార్య ప్రాణాలు కాపాడుతుందనేసరికి దశరథకి కూతురు మీద మరింత ప్రేమ ఎక్కువైంది. ఏమంటావు దశరథ? అవును నాన్న, ఎన్నాళ్ళు నాకు దూరమైన ప్రేమ ఇప్పుడు నాకు దగ్గరైనట్టు అనిపిస్తుంది. ఇక నా కూతురు సంతోషంగానే ఉంటుంది. ఎవరి వల్ల దేనివల్ల ఇబ్బంది అనేది నా కూతురికి రాదు నాన్న అని అంటాడు. దశరథ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోష్న బాగానే ఉంది కదా? అవును నాన్న, బాగానే ఉంది. ఇక నుంచి నా కూతురికి ఏ సమస్య రానివ్వకుండా చూసుకుంటాను అంటున్నాను. సుమిత్ర ఆపరేషన్ అయిపోయాక ఇక ఏ సమస్య ఉండదు కదా అని వెనకాలనే ఇక జోష్నకి మాత్రం అనుమానం మొదలవుతుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, నా వెనక ఏదో పెద్ద ప్లానే వేశాడు బావ, అదేంటో ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, దీపా ఉదయం నుంచి కాఫీ తాగకపోయేసరికి తల పనిచేయట్లేదు, వెళ్ళి కాఫీ పెట్టు అని వెనగాలనే ఇక దశరథ, ఆగు పిన్ని అని అంటాడు. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీప ఇక కాఫీ కానీ ఇంట్లో వంట పని కానీ ఇంటి పని కానీ ఏమీ చేయదు అని వెనకాలనే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దీప, అంటే అది చూడమ్మా దీప, ఇది నీ కన్న తండ్రిగా నేను తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని వెనకాలనే పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ కూడా అలా చూస్తూ ఉంటాడు. దాంతో పారిజాతం, ఏంటి దశరథ, జో దీప నీ కన్న కూతురు అంటున్నావేంటి? దీప ఈ ఇంటి పని మనిషి కాదు పిన్ని, దీప నా కూతురు అని వెనకాలనే
ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, దీప కూడా ఇదేంటి మావయ్య నిజం చెప్పేస్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటే, జోష్న కూడా డాడీకి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే, ఇక శివనారాయణ, దశరథ, అవును నాన్న, దీపకి ఎప్పుడైతే అమ్మ నాన్న స్థానంలో నేను కన్యాదానం చేశానో అప్పటి నుంచి దీప నా కూతురుగానే భావించాను. అందుకే అంటున్నాను దీప నా కూతురు అని. చూడు పిన్ని, దీప ఇప్పుడు ఒట్టి మనిషి కాదు, తన కడుపులో ఒక బిడ్డ ఉంది. ఇలాంటప్పుడు దీపతో ఇలా పనులు చేయించడం కరెక్ట్ కాదు. దీప మా మీద ప్రేమ ఉన్న అభిమానంతోనూ ఇంటికి వస్తాను అంది. అది అవకాశంగా తీసుకొని దీపని పని మనిషిని చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక నుంచి ఈ ఇంట్లో పనులు ఏమైనా చేయాలి అంటే అవి జోస్న, నువ్వు చూసుకోండి అని వెనకాలనే జోస్న షాక్ అయిపోతుంది. డాడీ, నేనా? అవును నువ్వే. ఏ, నువ్వు మీ అమ్మకి మీ నాన్నకి పనులు చేయడం నీకు ఇష్టం లేదా అమ్మా? చెప్పు జోస్న అని వెనకాలనే ఇక జోస్న, అదేం లేదు డాడీ, నాకేమీ ప్రాబ్లం లేదు అని వెనకాలనే, అయితే వెళ్ళి మీ గ్రానికి కాఫీ పెట్టమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ మాటలకి జోష్నకి ఏదో జరుగుతుందనే టెన్షన్ మొదలవుతుంది. ఇక దీప అలాగే కార్తీక్ కూడా ప్రశాంతంగా ఉంటారు. కార్తీక్ మాత్రం, జోస్న, నీ అనుమానం నాకు తెలిసి రెట్టింపై ఉంటుంది. ఈ రోజు నుంచి నీకు పిచ్చెక్కిపోతుంది. అవును, నేను వేసే కొత్త ప్లాన్కి ఖచ్చితంగా నువ్వు పారు నిజం ఒప్పుకొని తీరాల్సిందే అని కార్తీక్ అనుకుంటాడు. ఇంకా ఒకవైపు పారిజాతం అలాగే జోష్న దాసుని ఒక ప్లేస్లో కలుస్తారు. ఇక దాసు, నాకు తెలుసమ్మా, నేను ఫోన్ చేయగానే నువ్వు పరుగు పరుగున వస్తావని, కానీ నేను ఊహించింది ఇంకొకటి, నా కూతురు కూడా నీతో పాటు వస్తుందని అని వెనకాలనే ఇక దాసు, మనం మోసపోయాన్రా. నువ్వనుకుంటున్నట్టు జోష్న నీ కన్న కూతురు కాదురా, నా మనవరాలు కాదు అని వెనకాలనే, ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? నువ్వు మతిస్థిమితో ఉండే మాట్లాడుతున్నావా? నేను చెప్పేది నిజంరా. ఇన్నాళ్ళు నేను నీ కూతుర్ని మార్చేశాను. నీ కూతురే శివనారాయణ ఇంటి వారసురాలు చేశాను. ఆ యావదాస్తికి నీ కూతురే వారసురాలు అనుకున్నాను. కానీ కళ్యాణికి అన్యాయం చేశానురా. దాని కూతుర్ని మార్చానని భ్రమపడ్డాను. ఆ సైదులుగాడు మనల్ని మోసం చేశాడ్రా. ఈ జోష్న నీ కన్న కూతురు కాదు అని వెనకాలనే ఇక జోష్న, గ్రాని ఆపుతావా? నాన్న, నేను నిన్ను ఒకటి అడగాలి. నువ్వు నాన్న అని పిలవమాకే. వీడు నీ సొంత నాన్న కాదు, ఆ దశరథ నీ కన్న తండ్రి. గ్రాని అని వెనకాలనే ఇక దాసు, అమ్మా, నా కూతురు చెప్తుంది నిజమే. దశరథ అన్నయ్య నా కూతురికి తండ్రి కాదు, నేనే జోష్నకి తండ్రిని. ఏంట్రా, నేను ఇంత చెప్పాక కూడా నీకు అర్థం కావట్లేదా? సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ జోష్నవి మ్యాచ్ అయినాయి అంటే జోష్నే ఆ ఇంటి వారసురాలు అని నువ్వు నమ్ముతున్నావేమోనమ్మా, కానీ నేను నమ్మను. నా కూతురు బుద్ధేంటో, నా కూతురి పెంపకమేంటో నాకు తెలుసు. ఆ రక్తం ఎప్పుడు ఏ కళ్ళలో కూడా తప్పు చేయదమ్మా. జోష్న ఖచ్చితంగా నా కూతురే అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఇక జోష్న, గ్రాని, నీ కొడుకుకి ఉన్న నమ్మకం కూడా నా మీద నీకు లేకుండా పోయింది, విన్నావుగా అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, ఒరే దాసు, ఏమంటున్నారో నువ్వు? అవునమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా జోష్న నా కన్న కూతురన్న విషయం నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో కన్న తండ్రిని కూడా చూడకుండా నన్ను కిడ్నాప్ చేయించింది. ఇంతకన్నా జోష్న నా కూతురు అని చెప్పడానికి కారణం ఇంకేముంటుందమ్మా అని అంటాడు. ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అయిపోతారు. ఇక జోష్న, గ్రాని, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నాన్న, నేను నీ కూతుర్ని కాదని, గ్రాని పిల్లలు మార్చిందని నువ్వు బావతో కానీ డాడీతో కానీ నిజం చెప్పావా? చెప్పు నాన్న, ఈ నిజం ఎవరికైనా తెలిసిందా? ఒక నిజం నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కాలమే నిజం అందరికీ తెలిసేలా చేస్తుంది. అవును అని వెనకాలనే ఇక జోష్న, నాన్న, నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నువ్వు తప్పించుకొని పారిపోయి చాలాసేపు అవుతుంది. ఉదయం నుంచి నాన్న, దీప, బావ ఇంటికి రాలేదు. నువ్వు వాళ్ళని కలిసావా? నిజం చెప్పావా? చెప్పు నాన్న. నువ్వు గనుక నిజం చెప్తే నా జీవితం నాశనం అయిపోయినట్టే. చెప్పు నాన్న అని అంటూ ఉంటే ఇక దాసు, చూడమ్మా జోస్న, నేను వాళ్ళతో నిజం చెప్పలేదు. కానీ సుమిత్ర వదిన ఆపరేషన్ కల్లా నిజం తెలుస్తుంది. ఇప్పుడు కాదు, నీకు ముందుంది ముసళ్ళ పండగ అని వెనకాలనే, నాన్న, అవునమ్మా, సుమిత్ర వదిన బ్లడ్ శాంపిల్స్ నీకు ఎందుకు మ్యాచ్ అయినాయో తెలీదు. అందులో నువ్వు ఏ కుట్ర చేశావో కూడా నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా దొరికిపోతావమ్మా. నిజం అందరి ముందు బయటపడుతుంది. ఆనాడు మా అమ్మ బిడ్డలను మార్చిన విషయం
అలాగే వారసురాలి విషయంలో నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా బయటపడతాయి. నీకు త్వరలోనే జ్ఞానోదయం అవుతుందిలే అమ్మా అని అంటాడు. ఇక పారిజాతం, ఒరే దాసు, జోష్న నిజంగా ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే ఈ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసు కదరా, చెప్పరా, ఆ వారసురాలు వల్లే జోష్న బయటపడుతుంది అని వెనకాలనే, చూడమ్మా, వారసురాలు ఎవరో జోష్నకి తెలుసు అని వెనకాలనే పారిజాతం షాక్ అయిపోతుంది. జోష్న కూడా షాక్ అవుతుంది. ఇక పారిజాతం, ఏంట్రా నువ్వు అంటుంది? అవునమ్మా, వారసురాలు ఎవరో జోష్నకి బాగా తెలుసు. అలాగే ఆ వారసురాలు నిజం నేనెక్కడ బయట పెడతానన్న భయంతోనే జోష్న నన్ను కిడ్నాప్ చేసింది, ఆ నిజం బయట పడకూడదు అని. కానీ నిజం బయటపడే సమయం వచ్చిందని జోష్నకి తెలీదు. చూడమ్మా జోష్న, ఇక నీ తప్పులకి ఒక్కొక్క శిక్ష నీకు పడబోతుంది. జాగ్రత్తగా ఉండమ్మా. నిజం తెలిసాక నువ్వు నా కూతురుగా నాతో పాటు రావాల్సిన టైము త్వరలోనే వస్తుంది, చూసుకో అని చెప్పేసి దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ఒసే పాపిష్టిదానా, నేను ఇంటి వారసురాలు ఎవరో తెలియక టెన్షన్ పడుతుంటే నీకు నిజం తెలిసి కూడా నాతో నాటకాలాడతావా? మర్యాదగా చెప్పు, ఇంటి వారసురాలు ఎవరు అని వెనకాలనే, నాన్నేంటి ఇలా చేశాడు? ఇప్పుడు గనుక గ్రహానికి దీపే ఆ వారసురాలని చెప్తే ఖచ్చితంగా నిజాన్ని బయటపెడుతుంది. ఒక పక్క నాన్న నిజం చెప్పాడో లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో గ్రానికి నిజం తెలియడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, గ్రాని, నీ కొడుకుకి పిచ్చి, అందుకే నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. నోరు ముయ్యవే, ఇంకా మోసం చేయాలని చూడకు. నా కొడుకు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే నీకు నిజం తెలుసనే అర్థమవుతుంది. మర్యాదగా చెప్పు, వారసురాలు ఎవరు చెప్పవే అని అంటూ ఉన్నా జోస్న, గ్రాని, అసలు నేను ఇరిటేటింగ్గా ఉన్నాను, నువ్వింకా నన్ను ఇరిటేట్ చేయకు అని చెప్పేసి జోష్న కావాలని తప్పించుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, దీనికి నిజమేంటో తెలుసు, వారసురాలు ఎవరో తెలుసుకుంటాను అని పారిజాతం కూడా అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే సుమిత్రకి భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర, దీప, నేను చూస్తున్నప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది అని వెనకాలనే అప్పుడే దశరథ కూడా రూమ్లోకి వస్తాడు. ఇక దీప, చెప్పమ్మా, ఏమనిపిస్తుంది అని వెనకాలనే, దీప, నువ్వు నా కన్న కూతురు అయి ఉంటే ఎంత బాగుండేదో అని వెనకాలనే ఇక దశరథ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక దీప కూడా ఏడుస్తూ ఉంటే, ఏంటి దీప, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? నా మొహం చూస్తేనే నేను అసహించుకునేదాన్ని, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానేంటి అనుకుంటున్నావా? లేదు దీప, నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటున్నప్పుడల్లా నేను నిన్ను ఎంత తిట్టినా, ఎంత అసహించుకుంటున్నా, నా గురించి నువ్వు ప్రతి క్షణం ఆలోచనిస్తూ ఆందోళన చెందుతున్నప్పుడల్లా నువ్వు నా కూతురు ఉంటే నా ప్రేమంతా నీకే ఇచ్చేదాన్నేమో అనిపిస్తుంది దీప. కానీ నాకు అదృష్టం లేదు. ఎందుకంటే నా కూతురంటే నాకు ప్రాణం. ఎవరు నా మీద ఎంత ప్రేమను చూపించినా నా కూతురు కంటే వాళ్ళ మీద నేను అంత ప్రేమని చూపించలేను దీప. ఎందుకో అది మాతృత్వం వల్ల వచ్చే ప్రేమేమో. అవును, జోష్న నా మీద అంత ప్రేమ చూపించకపోయినా జోష్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా కూతురంటే నాకు ప్రాణం. ఈ ప్రాణాలు కూడా ఇప్పుడు నా కూతురే కాపాడుతున్న ప్రాణం. కాబట్టి ఈ ప్రాణం మీద మొత్తం హక్కు నా కూతురికే ఉంటుంది దీప అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా ఆపు సుమిత్ర అని అంటాడు. ఒక్కసారిగా దీప, నాన్న, నువ్విప్పుడు అమ్మతో ఏం మాట్లాడద్దు అని దీప సైగ చేస్తూ ఉంటే ఇక సుమిత్ర, ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నువ్వు జోష్న గురించి అలా మాట్లాడకు సుమిత్ర, ఆ అర్హత జోష్నకి లేదు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, ఏంటండి అలా మాట్లాడుతున్నారేంటి? జోష్నకి అర్హత లేకపోవడం ఏంటి? చూడు సుమిత్ర, నువ్వే అంటున్నావు జోష్న మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తావు, జోష్న మాత్రం నీ మీద ఆ ప్రేమని చూపించదని. అలాంటప్పుడు జోష్న ఆ ప్రేమని తీసుకునే అర్హత లేదు. కాబట్టి నువ్వు ఈ విషయం గురించి వదిలే. చూడండి, నా కూతురికి ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ తన కన్న తల్లిని కాపాడడానికి జోష్న బోన్ మారానే ఇస్తుంది. అలాంటప్పుడు జోష్నకి నా మీద ఎంత ప్రేమ ఉంటుంది అర్థం చేసుకోండి అని వెనకాలనే దశరథ, అయ్యో సుమిత్ర, నీ ప్రాణాలను కాపాడేది దీప, కానీ ఈ విషయం తెలియక నువ్వు జోష్న మీద ప్రేమని పెంచుకుంటున్నావు అని చెప్పేసి దశరథ మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర, చూడు దీప, నా కోసం ఆలోచించి నీ కడుపులో బిడ్డని నువ్వు దూరం పెట్టుకో మాకు. అవును, నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు, నీకంటే నీ బిడ్డ మీద నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. టైంకి తినాలి, టైంకి టాబ్లెట్లు వేసుకోవాలి, అవన్నీ చేస్తున్నావు కదా. చేస్తున్నానమ్మా అని చెప్పేసి దీప అంటుంది. ఇక దశరథ, సుమిత్ర అన్న మాటలు విన్నాక నాకు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు దీప ప్రెగ్నెంట్. ఈ టైంలో సుమిత్రకి
దీప బోన్ మ్యారో ఇవ్వటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు కదా. ఈ విషయం వెంటనే హారిక గారిని అడిగి తెలుసుకోవాలి. అవును అని చెప్పేసి దశరథ అయితే అనుకుంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దశరథ హారిక దగ్గరికి వెళ్తాడు. ఇక హారిక అలాగే కార్తిక్ కూడా ఉంటాడు. మావయ్య, ఇంత సడన్గా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు, ఏమైంది? దీప విషయంలో నీకు అన్ని నిజాలు తెలిసాయి కదా, ఇక మళ్ళీ హారిక గారిని ఎందుకు మనం కలవాలి? ఏం లేదులేరా కార్తిక్, నేను డాక్టర్తో ఒక విషయం మాట్లాడాలి, అది దీప గురించి. ఏంటి మావయ్య అది? చెప్తాను కదా అని అనగానే ఇక హారిక, దశరథ్ గారు మీకు రిపోర్ట్స్ పంపించాను కదా, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అనగానే ఇక కార్తిక్, డాక్టర్ గారు ఇక మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా మావయ్యకి నిజం తెలిసిపోయింది. దీపే తన కన్న కూతురని తెలుసుకున్నారు. నేను చెప్పేశాను అని వెనకాలనే, గుడ్ కార్తిక్, నువ్వు ఈ విషయంలో మంచి డెసిషన్ తీసుకున్నావు. దశరథ గారికి నిజం తెలియడమే మంచిది. ఎందుకంటే తన కన్న కూతురు సుమిత్ర గారి విషయంలో ఎంత పెద్ద త్యాగం చేస్తుందో ఆయనకి తెలియాలి కదా అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా, ఏంటి డాక్టర్ మీరు అంటుంది? నా కూతురు సుమిత్ర విషయంలో త్యాగం చేస్తుందా? ఏంటది అని వెనకాలనే ఇక కార్తిక్, అది మావయ్య అదేం లేదులే, ఆ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి కార్తిక్, నువ్వు ఈ విషయం గురించి దశరథ గారికి ఇంకా చెప్పలేదా? డాక్టర్ అది, ఒరే నువ్వు వాగరా, ప్రతిసారి నా దగ్గర నిజాన్ని దాచిపెడుతూ నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తున్నావా? చెప్పండి డాక్టర్, దీప నా భార్య విషయంలో ఏ త్యాగం చేస్తుంది? అది దశరథ గారు, దీప బోన్ మ్యారో ఇవ్వటం వల్ల దీప కడుపులోని బిడ్డ చనిపోతుంది. ఏంటి మీరంటుంది? అవును, ఏ కన్న తల్లి చేయని పని దీప చేస్తుంది. దీప కడుపులోని బిడ్డ చనిపోతుందని చెప్పాక కూడా తన కన్నతల్లి కోసం తన బిడ్డని చంపుకోవాలని చూస్తుంది దీప. కన్నతల్లి అంటే దీపకి అంత ప్రేమ. దీప కథం నాకు తెలీదు, కానీ కార్తిక్ చెప్పిన దాన్ని బట్టి తనకి కన్న ప్రేమ దక్కలేదని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే దీప మీ సొంత కూతురని మీకు ఇప్పటి వరకు తెలియదు కాబట్టి. కానీ అలాంటి దీప తన కన్న తల్లి కోసం ఇలాంటి త్యాగం ఎలా చేస్తుందన్న మాత్రం నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఒక్కసారిగా కార్తిక్, ఇక దశరథ ఎమోషనల్ అయిపోతాడు. ఏంట్రా, నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతారా? సుమిత్ర నేను దీపకి ఏ రోజు కూడా న్యాయం చేయలేదు. తనని అసహించుకుంటూ అవమానిస్తూనే ఉన్నాం. కానీ దీప మా కోసం ఇంత త్యాగం చేయాల్సిన అవసరమా? వద్దురా కార్తిక్, నా కూతురు మా వల్ల ఇబ్బంది పడ్డ నాకు ఇష్టం లేదు. నా కూతురు నా వల్ల అమ్మతనానికి దూరం అవడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడే సుమిత్ర ఆపరేషన్ ఆపించేస్తాను. సుమిత్రని ఫారెనో లేదంటే ఎక్కడైనా ఆశ్రమానికో తీసుకెళ్ళి బ్రతికించుకుంటాను. సుమిత్రకి మాత్రం దీప బోన్ మ్యారో ఇవ్వటానికి వీల్లేదు అని వెనకాలనే, మావయ్య అలా మాట్లాడద్దు, ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు, దీప తీసుకున్న నిర్ణయం. దీపకి అత్త బ్రతకడమే కావాలి. ఒకసారి దీప కన్న తల్లి లేకుండానే పెరిగింది, కన్న తల్లిదండ్రులకి దూరమైంది. మళ్ళీ తన కన్న తల్లిని దీప దూరం చేసుకోలేనే ఉంది. మావయ్య ఈ విషయంలో ఇక నువ్వేమీ మాట్లాడద్దు ప్లీజ్ మావయ్య అని చెప్పేసి కార్తిక్ దశరథని ఓదారుస్తాడు. ఇక దీప ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే పారిజాతం ఇక దీప పనులు చేస్తూ ఉంటే ఇంతలోకి పారిజాతం, దశరథ్ ఏంటి ఈ మధ్య దీప విషయంలో ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు? ఈ దీప ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాగే మేం పని వాళ్ళుగానే ఉండాల్సి వస్తుంది. దీప ఇంటికి రాకుండా చేస్తే, అవును ఇదేదో మాకు పనికొచ్చే మ్యాటరే అని చెప్పేసి జోష్న ఇక పారిజాతం దీప దగ్గరికి వెళ్తుంది. ఇక దీప వంటలు చేస్తూ ఉంటే కావాలని పారిజాతం దీపని కడాయి వేడి చేసి, దీప ఆ కడాయిని ఒకసారి అందుకో అని చెప్పేసి అంటుంది. చూసుకుని దీప ఒక్కసారిగా ఆ కడాయి పట్టుకుంటుంది. దాని చేతులు కాలిపోతే ఇక ఒక్కసారిగా దీప అమ్మా అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉండేసరికి పారిజాతం, అయ్యో దీప నేను చూసుకోలేదు, ఆ కడాయికి స్టవ్ ఆన్ చేశాను అని చెప్పేసి అంటుంది. అప్పుడే కార్తిక్ దశరథ ఇంటికి వస్తారు. ఒక్కసారిగా దీప అమ్మా అమ్మ అని చేతులు కాలి ఏడుస్తూ ఉంటే దీపాన్ని చూసిన దశరథ కార్తిక్ పరుగు పరుగున ఇక దీప దగ్గరికి వెళ్తారు. ఇదంతా జ్యోత్స్న పారిజాతం శివనారాయణ కూడా చూస్తారు. ఇక దీపని చూసిన దశరథ, అమ్మ దీప ఏమైందమ్మా, చేతులు ఇలా కాలిపోయినాయంటి, రా అమ్మా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా కార్తిక్ అని చెప్పేసి గబగబా దీప చేతికి బన్నాలు రాసి, ఎలా ఉందమ్మా, ఇప్పుడు బాగానే ఉంది కదా, ఒరే కార్తిక్ ఐస్ కూడా తీసుకురా. అమ్మ దీప వంటగదిలో ఉన్నప్పుడు చూసుకోవాలి కదమ్మా, అయినా నేను వంటగదిలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా, నువ్వెందుకు వంటగదిలోకి వెళ్ళావు? పిన్ని నువ్వేం చేస్తున్నావు? జ్యోత్స్న ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఇక నుంచి వంట చేయాలని చెప్పాను కదా, మరి దీప ఎందుకు కిచెన్లోకి వెళ్ళింది చెప్పండి అని వెనకాలనే ఇక జ్యోత్స్న, డాడీ ఏంటి బావ కంటే ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు,
దీప తన కూతురని డాడీకి తెలిసిపోయిందా అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటే దీప ఇప్పుడు నాకు బాగానే ఉంది నాన్న అని అంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్న దీప అని వెనకాలనే శివనారాయణ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. నీకెన్నిసార్లు చెప్పాను మా డాడీని నాన్న అని పిలవద్దని. మా డాడీ నాకు మాత్రమే డాడీ, నీకు కాదు అని వెనకాలనే దశరథ నోరు మూస్తావా? చూడు, దీపకి నేను తండ్రిని, దీప నన్ను నాన్న అని పిలవచ్చు. దీపకి అలా పిలవమని చెప్పింది నేనే. డాడీ, దీప మిమ్మల్ని నాన్న అని పిలవడానికి వీల్లేదు. అలా పిలిస్తే నేను చూస్తూ ఊరుకోను అని వెనకాలనే అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది. ఏమైందండి అని వెనకాలనే దశరథ, చూసావా సుమిత్ర, జ్యోత్స్న దీపని నన్ను నాన్న అని పిలవమంటే పిలవద్దు అంటుంది. ఎందుకండి దాన్ని ఇబ్బంది పెడతారు అని వెనకాలనే పారిజాతం, కరెక్ట్గా చెప్పావు సుమిత్ర. అడ్డమైన వాళ్ళని నాన్న అని పిలిపించుకుంటే రేపు ఆస్తిలో వాటా అడుగుతారు. వాళ్ళందరికీ దశరథ వాటా ఇచ్చుకుంటూ పోతాడా అని వెనకాలనే పిన్ని అని అంటాడు. నేను నిజమే చెప్తున్నాను దశరథ, దీపని నువ్వు జాలితో నాన్న అని పిలవమంటున్నావు, కానీ నీ కూతురు అయిపోదు కదా దీప. ఇప్పుడు సుమిత్ర ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. ఇలాంటప్పుడు నీ కన్న కూతురే సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చి కాపాడుతుంది. అంతేగాని ఇలా నాన్న అని పిలిచిన వాళ్ళు కాదు కదా. అలాంటప్పుడు వాళ్ళని అంత ప్రాముఖ్యం ఇవ్వడం అవసరమా చెప్పు దశరథ అని వెనకాలనే. అవసరమే పిన్ని, మీరందరూ అనుకుంటున్నట్టు సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చేది జ్యోత్స్న కాదు దీప. అవును, ఎందుకంటే దీపే నా కన్న కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.